హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, వంటింట్లో ఎక్కువగా శ్రమ అనేది లేకుండా పప్పు నానబెట్టుకోవటం, రుబ్బుకోవటం అంత పని లేకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకునే క్యారెట్ బూరెలండి. బూరెలంటే అందరికీ ఇష్టమే, కానీ ప్రాసెస్ అంతా ఎక్కువగా అనిపిస్తుంది కదా. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే అస్సలు పూర్ణాలు వేయటానికి భయపడుతూ ఉంటారు. అలా కాకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు కూడా అందరూ కూడా ఎక్కువగా శ్రమ పడకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ క్యారెట్ బూరెలు అనేవి చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ బూరెలు అనేవి ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు చేసి ఉండరండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా, ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. క్యారెట్ బూరెలు అని చెప్పాను కదా, ఒక 1/2 kg క్యారెట్ తీసుకోండి. దీనిని పై పీలంతా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా 2 క్యారెట్లకి కూడా పై స్కిన్ అంతా ఓపెన్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత గ్రేటర్ తీసుకుని క్యారెట్ మొత్తాన్ని కూడా తురుముకోండి. ఇలా కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ కాకుండా, మరీ చిన్నగా ఉన్న హోల్స్ కాకుండా, కొంచెం మీడియంగా ఉన్న హోల్స్తో ఇలా తురుముకోండి. క్యారెట్ అనేది మరీ పెద్ద పెద్ద పలుకులు కాకుండా, మరీ ముద్దలాగా మెత్తగా కాకుండా, ఇలా కొంచెంగా చిన్న చిన్న పలుకులుగా రావాలి. ఈ విధంగా క్యారెట్ అంతా కూడా తురుముకుని పెట్టుకోండి. ఇలా తురుముకున్నాం కదా, ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇదంతా ఒక కప్పు నిండా వచ్చిందండి. ఈ కప్పు నిండా వచ్చింది. ఈ కప్పుతో, అదే కప్పుతో ఒక అరకప్పు బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవారు 1/4 కప్పు తీసుకోండి. స్వీట్ తక్కువగా ఇష్టపడేవారు అరకప్పు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కదా, అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ అంతా కూడా నెయ్యిలో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. క్యారెట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, చెమ్మ అనేది లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి. అలాగే అంతేకాకుండా పచ్చివాసన అనేది లేకుండా క్యారెట్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసామంటే క్యారెట్ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1 కప్పు నిండా పాలు తీసుకుని క్యారెట్లో వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా తీసుకుని పోసుకోండి. వాటరు పాలు కూడా క్యారెట్తో బాగా కలపండి. ఇప్పుడు ఈ క్యారెట్ అంతా కూడా పాలలో బాగా ఉడకాలి. అంతవరకు కూడా ఉడికించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించండి. క్యారెట్ తురుము అనేది పాలను మొత్తాన్ని కూడా పీల్చుకుని క్యారెట్ అంతా ముద్దలాగా రావాలండి. అంతవరకు కూడా ఉడికించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే క్యారెట్ అనేది త్వరగానే ఉడికిపోతుంది. చిక్కటి పాలైనా పచ్చి పాలైనా పోసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చండి. 1 కప్పు పాలకి 1 కప్పు నీళ్ళు పోసుకుని ఉడికించండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఈ పాలన్నీ కూడా క్యారెట్ పీల్చుకుని ముద్దలాగా రావాలి. అంతవరకు ఉడికించండి. ఇలా ఉడికింది కదా, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా ఉడికించండి. ఇప్పుడు మనం తురుముకుని పెట్టుకుని కొలుచుకుని పెట్టుకున్న బెల్లం కూడా అలా వేసేసుకుందాం. క్యారెట్ మొత్తం కూడా పాలను పీల్చుకున్న తర్వాత బెల్లం తురుమంతా వేసేసుకుని బెల్లాన్ని బాగా కలపండి. బెల్లం గడ్డలు అనేవి బాగా కరిగి క్యారెట్లో బాగా కలవాలి. అంతవరకు ఉడికించండి. క్యారెట్ అంతా కూడా ముద్దలాగా రావాలండి. అంతవరకు ఉడికించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించినట్లయితే క్యారెట్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. స్వీట్ బాగా దగ్గరగా ఉడికిపోతుంది.
ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇవి రెండు కూడా క్యారెట్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. క్యారెట్ అనేది స్వీట్ అనేది కళాయికి అంటుకుపోకుండా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి. ఈ పాకం అంతా కూడా చిక్కబడి క్యారెట్ ముద్దలాగా రావాలి, అంతవరకు ఉడికించండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా క్యారెట్ మొత్తం కూడా ఉడికి బెల్లం అంతా కరిగింది కదా, ఈ టైంలో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ కొబ్బరి అంతా కూడా క్యారెట్లో కలిసేంత వరకు కలపండి. ఈ స్వీట్కి కొబ్బరి తురుము అనేది తగిలితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి క్యారెట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. కొబ్బరి లేకుండా కూడా ఈ క్యారెట్ అనేది స్వీట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ముద్దలాగా ఉడికింది కదా, ఇలా కళాయికి అంటుకోకుండా చాలా ముద్దలాగా దగ్గరగా ఉడికిపోవాలి, అంతవరకు కూడా ఉడికించండి. కొంచెం క్యారెట్ని చేత్తో టచ్ చేసి చూసినట్లయితే చిన్న బాల్ లాగా చిక్కగా ఉండలాగా రావాలి, అంతవరకు కూడా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ స్వీట్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకుని క్యారెట్ అంతా అలా వేసుకున్నట్లయితే ఈ స్వీట్ అంతా కూడా ప్లేట్లో పెట్టుకుని పలుచగా చేసుకున్నట్లయితే త్వరగా చల్లారిపోతుంది. ఈ విధంగా పలుచగా వెడల్పుగా చేసుకోండి. ఈ ప్లేటుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. లోపల పూర్ణానికి క్యారెట్ తురుము అనేది క్యారెట్ స్వీట్ రెడీ అయింది కదా, ఇప్పుడు పై పూర్ణానికి పిండి అనేది ఉడికించుకుందాం. కళాయి పెట్టుకుని 1 కప్పు సూజీ రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం, ఉప్మా రవ్వ అంటాం, సూజీ రవ్వ అంటాం కదా. మనం ఏ కప్పుతో క్యారెట్ తురుము వేసుకున్నామో బెల్లం తురుము వేసుకున్నామో అదే కప్పుతో కప్పు సూజీ రవ్వ, 2 కప్పుల వాటర్ పోసుకోండి. స్టవ్ అప్పుడే ఆన్ చేయకూడదండి, ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆన్ చేద్దాం. ఇప్పుడు దానిలోకి చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే 3-4 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి. సాల్ట్, నెయ్యి, పంచదార కూడా రవ్వలో వాటర్లో కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి వాటర్లో రవ్వ అంతా కూడా కలిసేంత వరకు బాగా కలపండి. ఇలా మనం ముందుగానే వాటర్లో రవ్వ వేసుకుని కలిపినట్లయితే ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పిండి చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకునేంత వరకు ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి. కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకోండి, కరెక్ట్గా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకోండి. అచ్చంగా వాటర్తో కూడా చేసుకోవచ్చండి. పాలు పోసుకుని చేసుకున్నట్లయితే బూరెలకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. 1 కప్పు పాలు పోసుకుని పాలను కూడా రవ్వ పీల్చుకునేంత వరకు బాగా ఉడికించండి. ఫ్రెండ్స్, బూరెలు చేసుకోవాలి అంటే మినపప్పు నానబెట్టడం, కడిగి రుబ్బుకోవటం, నానబెట్టుకోవటం, పచ్చిశనగపప్పు నానబెట్టి ఉడికించటం, ఉండలు చేసుకోవటం అంత శ్రమ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ సుజీ రవ్వతో క్యారెట్ బూరెలు అనేవి చేసుకోవచ్చండి. ప్రాసెస్ అంతా చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే బూరెలండి. ఈ రెసిపీ అనేది చాలా చాలా నచ్చుతుంది. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. రవ్వ అంతా కూడా పాలను బాగా పీల్చుకొని ఉడికింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని నెయ్యి అంతా రవ్వలో కలిసేంత వరకు బాగా కలపండి. ఇంకా రవ్వ కూడా ఉడికిపోయిందండి, కళాయి నుంచి సపరేట్ అవుతుంది కదా. ఈ విధంగా ముద్దలాగా ఉడికించిన తర్వాత దీనిని కూడా స్టవ్ ఆఫ్ చేసి కళాయి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. ఇలా మైదా పిండి వేసుకుంటే రవ్వ అనేది సాఫ్ట్గా వస్తుంది. అలాగే మనం బూరెలు చేసుకునేటప్పుడు బూరెలకు పైన క్రాక్స్ అనేవి రాకుండా బైండింగ్ లాగా ఉపయోగపడుతుంది. మైదాపిండి ఎక్కువగా వేయకూడదండి, ఒకే 1 టేబుల్ స్పూన్ వేసుకుని
పిండి అంతా కూడా రవ్వలో కలిసేలా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా రవ్వ అంతా కూడా ముద్దలాగా వచ్చింది కదా. కొంచెం రవ్వని చేత్తో టచ్ చేసి చూసినట్లయితే ఇలా ఉండలాగా బాల్ చేసుకోవడానికి ఈజీగా వచ్చింది కదా. అంతవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కళాయిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్యారెట్ని ఉడికించి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇదంతా కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు చేతిని కొంచెం నెయ్యితో తడుపుకొని కొంచెం కొంచెంగా క్యారెట్ తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మనకి పూర్ణాలు అనేవి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ చేసుకుని క్యారెట్ బాల్స్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇదే విధంగా ఉడికించిన మొత్తం క్యారెట్ మొత్తాన్ని కూడా మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి. క్యారెట్ అనేది కరెక్ట్గా ఉడికినట్లయితే ఇలా మనం ముద్ద చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. లేదంటే ఉండ చేసుకున్నప్పుడు పొడి పొడిలాడుతూ రాలిపోతూ ఉంటుంది. ఇంకా పూర్ణానికి లోపల క్యారెట్ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఈ కప్పుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రవ్వ కూడా బాగా చల్లారింది కదా. దీనిని కూడా చేత్తో కొంచెం సేపు బాగా కలిపితే సాఫ్ట్గా వస్తుంది. బాగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే ఈ రవ్వని సాఫ్ట్గా కలపండి. వేళ్ళకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నట్లయితే రవ్వ అనేది మన చేతులకి అంటుకోకుండా ఈజీగా కలుపుకోగలుగుతాం. ఇలా కలిపిన రవ్వ నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మనం క్యారెట్ అంతా కూడా ఎలా బాల్స్ లాగా చేసుకున్నామో అదే విధంగా సుజీ రవ్వతో కూడా బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. మనకి క్యారెట్ బాల్స్ అనేవి ఎన్ని వచ్చాయో సుజీ రవ్వ బాల్స్ కూడా అన్నీ రావాలండి కరెక్ట్గా. నేను చెప్పిన కొలత ప్రకారం చేసుకున్నట్లయితే కరెక్ట్గా రెండు కూడా సమానంగా వస్తాయి. మనం ఏ కప్పుతో క్యారెట్ తురుము తీసుకుంటే అదే కప్పుతో బొంబాయి రవ్వ కూడా తీసుకోండి. అప్పుడు కరెక్ట్గా మనకి పూర్ణాలు అనేవి రెడీ అవుతాయి. ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని కూడా ముద్ద మొత్తాన్ని కూడా ఇలా పై పూర్ణానికి తగిన బాల్స్ని చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ బాల్స్ చూద్దాం. క్యారెట్ ఎన్ని బాల్స్ వచ్చాయో రవ్వ కూడా అన్ని బాల్సే వచ్చాయండి, కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం రవ్వ నుంచి రవ్వ బాల్ నుండి ఒక ముద్దను తీసుకోండి. దానిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచగా చేయండి. ఇప్పుడు క్యారెట్ బాల్ని అలా మధ్యలో పెట్టుకుని ఇలా రవ్వ ముద్దని రౌండ్గా చుట్టినట్లయితే పూర్ణం అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా చేసుకోండి. మరొకటి చూద్దాం. ఇలా క్యారెట్ బాల్ అనేది రవ్వ బాల్ మధ్యలో పెట్టుకుని ఇలా రవ్వని చుట్టూ కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. లోపల పూర్ణం అనేది మనకి బయటికి ఎక్కడా కూడా కనిపించకూడదండి. గ్యాప్స్ అనేవి ఏమీ రాకుండా కరెక్ట్గా రెడీ చేసుకోండి. ఎక్కడైనా క్యారెట్ అనేది బయటికి కనిపిస్తున్నట్లయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు క్యారెట్ అంతా కూడా ఆయిల్ నిండా కలిసిపోతుంది. ఈ విధంగా కరెక్ట్గా మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలా చుట్టుకోండి. ఇలా ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ కూడా రెడీ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా రెడీ అయిపోయాయండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. నార్మల్ బూరెల కన్నా కూడా ఈ సుజీ రవ్వ బూరెలు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇంకా పూర్ణాలని రెడీ చేసుకోవటం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం మీడియం కన్నా కొంచెంగా తగ్గించండి. మీడియంలో కూడా కాకుండా ఇంకొంచెం తగ్గించి
లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయండి. ఇలా గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. పూర్ణాలు వేసిన వెంటనే కూడా గరిటె పెట్టకుండా కొంచెం సేపు కాలిన తర్వాత మాత్రమే గరిటెతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయండి, డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా డీప్ ఫ్రై అయిపోయినట్లేనండి. ఇంకా అన్నీ కూడా గరిటెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూర్ణాలని కూడా ఇదే ప్రాసెస్తో ఆయిల్లో వేసుకుని ఆయిల్కి పట్టినన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేంత వరకు అలా పట్టుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బ్యాచ్ని కూడా ఇలా ఆయిల్కి పట్టినన్ని పూర్ణాలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. బొంబాయి రవ్వతో చేసాం కదా, చాలా చాలా సింపుల్గా ఈజీగా కుక్ అయిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. ఇలా మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పూర్ణాలన్నీ కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే క్యారెట్ కొబ్బరి బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. పప్పు నానబెట్టి రుబ్బుకోవటం, రుబ్బిన పిండిని నానబెట్టడం, అలాగే శనగపప్పుని నానబెట్టి ఉడికించి అంత శ్రమ ఉండదండి. ఎక్కువగా టైం అనేది పట్టదు. చాలా సింపుల్గా టేస్టీగా ఈ క్రిస్పీ బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. పెద్దవారే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా వీటిని కుక్ చేసుకోవచ్చండి. ఆయిల్ కాలుతుందనే భయం అనేది లేకుండా చాలా సింపుల్గా వీటిని రెడీ చేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. క్యారెట్ని బెల్లంతో ఉడికించాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా కమ్మగా అనిపిస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.